నమస్తే అమ్మా. ఓయ్ నిద్రపోయారా? లేచారా? ఎంతమంది ఉన్నారమ్మా? ముగ్గురా? అంతేనా వచ్చేది? ఎంతమంది మీకు స్ట్రెంత్ ఎంత? ఏదిమ్మా అటెండెన్స్ లిస్ట్ ఇవ్వండి. 7 మందిలో ముగ్గురు వచ్చారమ్మా. కొంచెం కంప్లైంట్ వచ్చిందమ్మా నీ మీద. కొంచెము మేము ఎక్కడి నుంచి విజయవాడ నుంచి ఈ కంప్లైంట్ పట్టుకొని వస్తూ ఉన్నాం. చిన్నపిల్లలకు ఇచ్చే ప్రతి ఐటెం స్కూల్లో వర్క్ చేస్తున్న ఆమె తినేస్తుంది, బయట అమౌంట్స్కి ఇస్తుంది. కేవలం ఒక అబ్బాయి ఉన్నాడు, కానీ లిస్ట్లో 16 మంది చిల్డ్రన్స్ నేమ్స్ ఉన్నాయి. ఒక్కరికి కూడా పాలు గుడ్లు అన్నం అసలు ఏమీ పెట్టడం లేదు. స్కూల్ని వాళ్ళ అవసరానికి వాడుకుంటున్నారు. నేను మీకు బిగ్ ఫ్యాన్ సార్. నోరు లేని చిన్నపిల్లలకు న్యాయం చేయండి. ఇది వాళ్ళు పెట్టిండేది. ఈ ఊరస్తులు ఇప్పుడు మెసేజ్ కూడా పెట్టారు మళ్ళా. మీరు వస్తున్నారని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. స్కూల్ మొత్తం క్లీన్ చేశారు. బయట విలేజ్ నుంచి చిల్డ్రన్స్ని పిలుచుకొని వచ్చారు. అదేమ్మా ఏంటి మీ సంజాయిషి? ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం? అడిగేదానికి సమాధానం చెప్పు. నువ్వు 2 హ్యాబిటేషన్స్ కలిపి పెట్టుకున్నాను. బయట నుంచి వస్తారు సార్, ఈరోజు జ్వరం అని ఒక అబ్బాయిని పిలుచుకొని వచ్చాను. వాళ్ళు 2 పిల్లలు ఆడుకునేది జ్వరం అనేసి వాళ్ళు రాలేదు. ఒక అమ్మాయి ఊరికి వెళ్ళింది, కాళ్ళంటే పిలిపించాడు. రోజు పెట్టుకుంటాను సార్ స్కూల్. నేను 7 మంది పిల్లలు, 7 మంది కాను 4, 5 అట్లా వస్తూ ఉంటారు రోజుకమ్మా. వాళ్ళు ఎట్లా మీరు పక్క హ్యాబిటేషన్ అంటే ఎంత దూరం? ఆ మెయిన్ రోడ్లో ఉండేదా? ఇక్కడ ఇట్లా పోవాలా? చూసారమ్మా స్టాక్ చూసారా? సరిపోయినాయన్ని. ఎగ్స్ ఎందుకు ఇన్ని ఉన్నాయమ్మా? 7 మంది పిల్లలు ఒక తల్లికి. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 6 months to 3 years పిల్లలా? బిట్వీన్ 6 months to 3 years పిల్లలు 4 ఉన్నారా? వాళ్ళు వచ్చి తీసుకెళ్తారా? రెడీ చేసి పెట్టినవే అందరినీ? ఈ ఎండకు మీకేం పని అబ్బా బయట? ఏమయ్యా పల్లెలు ఎట్టుండేది నాకు తెలియదు. నేను ఆడించి వచ్చినాను కదా. ఏం పెద్దయినా సర్లే, కొంచెం జాగ్రత్త చేయండి అమ్మా. కంప్లైంట్ వచ్చినాయంటే అర్థం చేసుకోండి. ఇంత చిన్న ఇంటీరియర్ విలేజ్కి వచ్చినామంటే ఏ ఒక్క చిన్న పాయింట్ దొరికినా వెళ్ళిపోతాం మేము. అడుగామని పొద్దున్నీ తిరుగుతాం మాతో మేడం. ఎక్కడెక్కడ తిరుగుతాం, ఎంత ఇంటీరియర్కి వెళ్తాం, ఏడికైనా పోతాం. ఎందుకంటే ఆ కంప్లైంట్ నిప్పులేని పొగరాదని నేను అనుకుంటా. అది ఎంతవరకు ఇది అనేది మీరు ఆలోచించుకోండి. కొన్నిసార్లు సందర్భాల్లో మీ మీద కొంచెం కోపము, శత్రుత్వము, పగనో కూడా ఉంటుంది. ఉండదని నేను చెప్పను. వాళ్ళు అడిగినట్టు ఇంతకుముందు మనము టీహెచ్ఆర్ ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు ఇవ్వడం లేదు. అది బేస్ చేసుకొని అడుగుతారు. టీహెచ్ఆర్ గతంలో ఇచ్చారు కదా, ఇప్పుడు ఎందుకు ఇయ్యరు అని అడుగుతారు. కానీ మన రూల్స్ ఇప్పుడు మారిపోయినాయి, అది వాళ్ళకి తెలియదు. కొంచెం గర్భిణీ స్త్రీలకైతే ఇలాంటి వాళ్ళకు ఆమె వస్తుందా భోజనానికి ఇక్కడికి? రోజు రాదు. అంటే మీరు క్యారియర్ పంపిస్తారా? అన్నం, బియ్యము, గుడ్లు ఇస్తారా? ఆ ముగ్గురికి మీరు ఇక్కడే చేసేసుకుంటారా భోజనమ్మా? అదే జాగ్రత్తగా చేయండి అమ్మా. ఏదైనా చిన్న పొరపాటు ఉంటే సర్దుకోండి. ఇంకోసారి జరగకుండా చూసుకోండి. ఎందుకంటే మాకు మళ్ళీ కంప్లైంట్ పెడతారు. మీరు వచ్చిపోయినా కానీ అదే విధంగా జరుగుతూ ఉంది సార్, అదే పని చేస్తూ ఉన్నారు మళ్ళా అనే ఉద్దేశం. అట్లా కాకుండా మీకు మనం కమిట్ అయ్యి ఇక్కడికి వచ్చాం కదమ్మా, ఈ జీవితానికి ఇక్కడ పనిచేస్తామని.
మీకు వర్క్ ఎక్కువ ఉంది, ఇబ్బంది ఉంది అంటే వేరే వాళ్ళని చూసుకుంటాం, మానేయండి, ఇబ్బంది లేదు. అట్లా మనం ఏదైనా కానీ ఒక కమిట్మెంట్ అనేది, ఈ జీతానికి ఇక్కడ పనిచేస్తామని ఒప్పుకోనే కదా వచ్చింది. ఇప్పుడు మాకు జీతం చాలడంలే, అది చాలడం, ఇది చాలంటే అది మాకు సంబంధించింది కాదు. అవే లేదు సార్ చేస్తాను సార్. జాగ్రత్త చేయండి. నేను మీకోసం చెప్తున్నా. తప్పులు జరిగింటే సవరించుకోండి, రాబోయే కాలంలో చేయకుండా ప్రయత్నం చేయండి. ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉంటుంది, బాగుంటుంది. ఓకే అమ్మా, జాగ్రత్త తల్లి. నమస్తే అమ్మా. మీరమ్మా? నేను సిడిపో. సిడిపో. సిడిపో మేడం కూడా సిడిపో, అడిషనల్ అడిషనల్ సిడిపో.